తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో జయం రవి తాజాగా ఒక సంచలన లేఖను విడుదల చేశారు. తన మాజీ భార్య, ఆమె కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఆయన ఈ బహిరంగ లేఖను విడుదల చేయడం కోలీవుడ్లో పెనుదుమారం రేపుతుంది. తన ఆడంబరాల కోసం తనను ఆర్థికంగా నిలువెల్లా దోచుకున్నారని, కోట్లాది రూపాయలు అప్పు చేసి తనను నడిరోడ్డుకు లాగేశారని జయం రవి ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా కనీసం తన కన్న బిడ్డలను కూడా చూడనివ్వడం లేదని ఆయన తన బాధను వెళ్లగక్కారు. జయం రవి తన లేఖలో తీవ్రమైన మానసిక వేదనను వ్యక్తం చేశారు. ఆడంబరాల కోసం ఆమె, తన కుటుంబ నన్ను ఆర్థికంగా దోచుకున్నారు. కోట్ల మేర అప్పు చేసి షూరిటీగా నన్ను పెట్టి నడిరోడ్డుకు లాగేశారు. కన్న బిడ్డల్ని కూడా చూడనివ్వడం లేదు. మానసికంగా, శారీరకంగా అలసిపోయాను అంటూ తన దుస్థితిని వివరించారు. ఇన్ని కష్టాలు అనుభవిస్తున్న సమయంలో తన జీవితంలో ఒక వెలుగులా కెనీషా వచ్చిందని ఆయన పేర్కొన్నారు. కెనీషా తన జీవితంలోకి వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె మర్యాదకు ఎటువంటి భంగం వాటిల్లినా సహించబోనని ఆయన స్పష్టం చేశారు. ఎన్నో బాధలు భరించారని, ఇక ఓపిక లేదని జయం రవి తన లేఖలో కుండబద్దలు కొట్టారు. ఆయన విడుదల చేసిన ఈ లేఖ తమిళ సినీ పరిశ్రమలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒక స్టార్ హీరో తన వ్యక్తిగత జీవితంలో ఇన్ని కష్టాలు బహిరంగంగా వెల్లడించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. జయం రవి ఆరోపణలపై ఆయన మాజీ భార్య, ఆమె కుటుంబ సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి జయం రవి కెరియర్ విషయానికి వస్తే ఆయన తమిళంలో అనేక విజయవంతమైన చిత్రాలలో నటించారు. ఆయనకు తమిళ నట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అయితే ఆయన వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న ఈ పరిణామాలు ఆయన అభిమానులను కలిచివేస్తున్నాయి. ఒక తండ్రిలాగా తన పిల్లలను చూడలేకపోతున్నాననే బాధను ఆయన లేఖలో స్పష్టంగా వ్యక్తం చేశారు. మరోవైపు జయం రవి తన జీవితంలోకి వచ్చిన కెనీషా గురించి సానుకూలంగా మాట్లాడడం గమనార్హం. ఆమె తన కష్టకాలంలో అండగా నిలిచిందని ఆయన తెలిపారు. ఆమెకు ఎటువంటి ఇబ్బంది కలిగినా సహించబోనని ఆయన హెచ్చరించడం వారి బంధం తీవ్రతను తెలియజేస్తుంది. మొత్తానికి జయం రవి విడుదల చేస్తున్న ఈ సంచలన లేఖ కోలీవుడ్లో ఒక పెద్ద ప్రకంపనను సృష్టిస్తుంది. ఆయన చేసిన ఆరోపణలు, ఆయన వ్యక్తం చేసిన ఆవేదన అందరినీ ఆలోచనలో పడవేస్తున్నాయి. ఈ వివాదం ఇంకెంత దూరం వెళుతుందో, దీనికి ఎలాంటి ముగింపు లభిస్తుందో చూడాలి. ప్రస్తుతం మాత్రం జయం రవి తన బాధను బహిరంగంగా వెళ్లగక్కడంతో తమిళ సినీ పరిశ్రమలో ఇది హాట్ టాపిక్ గా మారింది.